ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం తిరుపతిలోని వివిధ ఆలయాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ ఎలా ఉంది, ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఏ ఆలయాలను మనం సందర్శించుకోవచ్చు, వాటి కాస్ట్ ఎంత, ఆలయ దర్శనానికి ఎంత సమయం పడుతుందనే విషయాలను తెలుసుకుందాము. ముందుగా నేను తిరుపతి బస్టాండ్ దగ్గరున్న శ్రీనివాసం దగ్గరికి వెళ్ళాను. ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిన రైట్ సైడ్ మనం వెళ్తే కనుక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మనకి వాళ్ళు దగ్గరున్న టెంపుల్స్, దూరం ఉన్న టెంపుల్స్ రెండు సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఒక పాంప్లెట్ ఉంటుంది, అది తీసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ 8, 9 ఆ టైంలో అయితే రష్గా ఉన్న టైంలో ఒకరిద్దరు ఈ పాంప్లెట్స్ పట్టుకొని అక్కడ చెకింగ్ తర్వాత నిలబడి ఉంటారు, చెప్తూ ఉంటారనమాట, అరుస్తూ ఉంటారు లోకల్ టెంపుల్స్ ప్యాకేజ్ అని. లేదు మనం వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ దగ్గరైనా మనము తెలుసుకోవచ్చు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ త్రూ ఈ సర్వీసెస్ అనేవి మనకు భక్తులకు అనేవి కల్పిస్తున్నారు. ఇందులో టీటీడీ భాగస్వామ్యం కూడా ఉంటుంది. లోకల్ టెంపుల్స్ ప్యాకేజ్లో పద్మావతి అమ్మవారి టెంపుల్ అలమేలు మంగాపురం అంటే తిరుచానూరు, అగస్తేశ్వర స్వామి టెంపుల్ తొండవాడ, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ శ్రీనివాస మంగాపురము, పకులమాత టెంపుల్ పేరూరు దగ్గర కొత్తగా కట్టారు కదా అది, కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలోనే ఉండేది ఇది, గోవిందరాజ స్వామి టెంపుల్ ఇది కూడా తిరుపతిలోనే. అంటే స్టార్టింగ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తారు, అక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్ అనేది గోవిందరాజ స్వామి టెంపుల్ అని మెన్షన్ చేశారు. ఇది ఒక ప్యాకేజ్ అనమాట. దీనికి నానేసి అయితే 200, పికప్ పాయింట్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం దగ్గర అని చెప్పి ఇచ్చారు. టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి 2 PM అన్నారు. అంటే కంటిన్యూగా ఉండవు బస్సులు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి. సపోజ్ 40 సీట్స్ ఉన్నాయంటే 40 సీట్స్ బుక్ అయిపోయాయంటే ఫస్ట్ ఒక బస్సు వెళ్ళిపోతుంది ట్రిప్కి, తర్వాత నెక్స్ట్ ట్రిప్కి ఎంతమంది ఉంది వాళ్ళు చూసుకుంటారనమాట. దాన్ని బట్టి బస్సులు నడుస్తాయి. కంటిన్యూస్గా సిటీ బస్సు ఉన్నట్టయితే ఉండవు, అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ముందుగానే మీరు అక్కడికి వెళ్ళి టికెట్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి టికెట్ రిజర్వ్ చేసుకోవడం మంచిది. నేను 1 year నుంచి ట్రై చేస్తుంది వెళ్ళడానికి సరౌండింగ్ టెంపుల్స్ ప్యాకేజ్కి. లోకల్ టెంపుల్స్ మ్యాక్సిమం నేను తిరిగేశాను, ఒక అగస్తేశ్వర స్వామి టెంపుల్ తొండవాడ తప్ప, అది నాకు మిస్ అయింది. సో నేను 1 year నుంచి ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు అప్పుడు వెళ్ళాను, అప్పుడు కుదరలేదు. అంటే దీనికి ఎలా అంటే రష్ ఉంటేనే సరౌండింగ్ టెంపుల్స్కి ఉంటాయన్నమాట బస్సులు. లోకల్ టెంపుల్స్ అంటే దగ్గర కాబట్టి వెళ్ళడానికి తొందరగా అయిపోతుంది అనేసి చాలామంది రెడీగా ఉంటారు. సరౌండింగ్ టెంపుల్స్కి కొంచెం టైం పడుతుంది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇది సరౌండింగ్ టెంపుల్స్ ప్యాకేజ్ అన్నమాట, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. టికెట్ ప్రైస్ వచ్చి 500 ఒక్కొక్కరికి. బస్సు శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, విష్ణు నివాసం దగ్గర పికప్ చేసుకుంటారు. అక్కడ కూడా కొంతమంది ఇలా టికెట్ తీసుకుని ఉంటారనమాట. ఇందులో ఏ టెంపుల్స్ ఉంటాయంటే వేణుగోపాల స్వామి ఆలయం కార్వేటి నగరము, నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి వారి ఆలయము, నారాయణవనంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, అప్పలాయగుంటలో ఉండే ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, నగరిలో కరియమాణిక్య స్వామి వారి ఆలయము, బుగ్గ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము, సురుట్టుపల్లిలో ఉండే పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం. ఇది మొత్తం 250 kilometers ప్రయాణము. మనకు గైడ్ ఉంటారు, బస్సులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుంది, టైమింగ్స్ అని మనకు చెప్తూ ఉంటారు. ఆ టెంపుల్కి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ, స్థల పురాణం కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు మొత్తం చెప్పకపోయినా కూడా ఆ ఆలయ ప్రాధాన్యతను గుర్తించి మనం వెళ్ళేటట్టు చేస్తారన్నమాట. ఇది లైఫ్ టైంలో ఒకసారి వెళ్ళాల్సిన టెంపుల్స్ ఇవన్నీ అనేసి నాకు ఎప్పటి నుంచో ఉంది వెళ్ళాలని కోరిక. అయితే లాస్ట్ ఇయర్ అది కుదరలేదు, ఈ ఇయర్ జూన్లో అది పాసిబుల్ అయింది. నేనైతే అక్కడికి వెళ్ళే తీసుకున్నానండి టికెట్. ఇన్ కేస్ మీరు కనుక ఫోన్లోనే ఎంక్వైరీ చేసుకోవాలి అంటే ఈరోజు బస్సు ఉందా లేదా సర్వీసు, లోకల్ టెంపుల్స్కి మ్యాక్సిమం ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి సరౌండింగ్ టెంపుల్స్ అనేది దూరం ఎక్కువ ఉంటుంది కదా, టైం ఎక్కువ పడుతుంది అనమాట. తక్కువ ట్రిప్స్ ఉంటాయి, 1 లేదా 2 ట్రిప్పులు ఉంటాయి మ్యాక్సిమం. అంటే లోకల్ టెంపుల్స్కి ఎక్కువ మంది ఉంటాయి రష్ని బట్టి. కాబట్టి మీరు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి టూరిజం కార్పొరేషన్వి, వాళ్ళకి కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. అంటే రేపు ఉంటుందా లేదా అనేసి, లేదా మార్నింగ్ మీరు లోకల్గా తిరుపతిలో ఉంటే ఆ టైంకి 8 కల్లా ఫోన్ చేసైనా కనుక్కొని 9-9:30కి బస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు శ్రీనివాసం దగ్గర కానీ విష్ణు నివాసం దగ్గర కానీ వెళ్ళి ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు డబ్బులు కట్టేసి.
ఇంకా మనకు కనిపించేవి కాళహస్తి, కాణిపాకము, తలకోన ఇవన్నీ యాడెడ్ అనమాట, కస్టమైజేషన్ లాగా. అంటే ఒక్కో టెంపుల్కి మళ్ళీ ఎక్స్ట్రా కనుక 400-500 ఇలా కడితే లోకల్ టెంపుల్స్తో పాటు ఇవి కూడా తిప్పడానికి. నాన్ లోకల్ అంటే దూరంగా ఉన్న టెంపుల్స్, మనం వెళ్ళే ప్యాకేజ్ టెంపుల్స్లో ఇవి కష్టం, ఇవి కూడా కవర్ చేయాలంటే టైం అయిపోతుంది. లోకల్ టెంపుల్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు దాంతో కలిపి ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మార్చారనమాట ప్రైజెస్. మనం టీటీడీ వెబ్సైట్లో కూడా చూస్తే డీటెయిల్స్ 500 రూపీస్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళిన టెంపుల్స్ ప్యాకేజ్ 250-300 ఉంటుంది. పైగా ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు సపరేట్ అని కూడా చూపిస్తారు. ఇక్కడైతే మనకు నాన్ ఏసీ బస్ మాత్రమే అవైలబుల్ ఉంది. నేను వెళ్ళిన సర్వీస్ 500 రూపీస్. అది ఏమంటే కాస్ట్ అనేది పెరిగింది. అది టీటీడీ వెబ్సైట్లో కూడా నేను చూసినప్పటికీ అప్డేట్ అవ్వలేదు. తర్వాత అప్డేట్ చేస్తుంటే తెలియదు. ఇంకా గుడికి వెళ్ళాలంటే ఇంకా ఆ రోజు మార్నింగే రెడీ అయిపోతాం కాబట్టి 8 కల్లా నేను టికెట్ తీసుకొని అక్కడే వెయిట్ చేశాను. బస్ అయితే 9-9:30కి వస్తుందన్నారు. దాదాపు 9:45 ఆ టైంకి వచ్చింది. 10 కల్లా స్టార్ట్ అయింది బస్సు. 10 దాటిపోయింది. ఆ రోజు బాగా వేడిగా కూడా ఉంది జూన్లో. ఇలా బస్సు వచ్చేంత వరకు కూడా లోపల ఇలా తిరుగుతూ ఉన్నాను అనమాట. శ్రీనివాసం చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాను. లోపల ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆ రోజు రష్ ఎలా ఉంది అనేసి. ఇదే నేను చెప్పిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కౌంటరు. ఇక్కడ ఉంటారనమాట ఆ ఎంప్లాయీస్. వాళ్ళని అడిగితే మీకు డీటెయిల్స్ చెప్తారు బస్ ప్యాకేజెస్ గురించి. ఇది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ త్రూ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు టీటీడీ వాళ్ళ సపోర్టు వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు బస్ ద్వారా వచ్చామనేసి. సో మనకేంటి దర్శనం అవి తొందరగా అయిపోవడానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం 10 రూపీస్ టికెట్ కానీ 20 రూపీస్ టికెట్ కానీ అలా సపరేట్గా దర్శనాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా అర్చన కానీ అలాంటివి చేయించుకోవాలనుకుంటే అప్పుడు మీరు అలా టికెట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ దర్శనం అయితే మనకు మొత్తం ఇందులోనే కవర్ అయిపోతుంది. ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. ఇన్ కేస్ రష్ ఉండవు, చాలా వరకు రష్ ఉన్నా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు అనమాట. అదొక అడ్వాంటేజ్. ఇదిగో బస్సు వచ్చింది, వెతుక్కుంటూ కూర్చున్నాను, బస్సులన్నీ చూసుకుంటున్నాను. లోకల్ టెంపుల్స్ చాలా వెళ్ళాయి. ఇదిగో నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. బస్సు ఎక్కాక టికెట్ ఇచ్చారనమాట. హైలైట్ ఏంటంటే ముందు జస్ట్ రాసి ఇచ్చారు అంతే సీట్ నెంబరు. తర్వాత మనకు ఎలాగైతే ఆన్లైన్లో ప్రింట్ తీసి ఇస్తారో టికెట్, అలా ప్రింట్ తీసి ఇచ్చారు. ఆ టికెట్ తర్వాత ఏం చెక్ చేయరు, జస్ట్ మనది ఎవరి వాళ్ళ టికెట్ వాళ్ళవి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది టికెట్. బస్సు స్టార్ట్ అయ్యాక డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉండంగానే మనకు ఇక్కడ డోర్ వేసేసి గైడ్గా వచ్చిన అతను మనకు చెప్తూ ఉంటాడనమాట ఆలయాల గురించి. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నారాయణవనం, అక్కడ దర్శనం అయిన తర్వాత కార్వేట్ నగరం, నేను రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం కార్వేట్ నగరం, అక్కడ దర్శనం అయిన తర్వాత అప్పలాయగుంట, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయగుంట. మీకు అన్ని టెంపుల్లో అన్ని గల ఏడుకొని అర్థం అండి. నేను కూడా కాపాడారు కాబట్టి ఫస్ట్ అయితే నగరి కరియమాణిక్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ టెంపుల్ అది ఈ జర్నీలో. ఇంకొక ఇన్స్ట్రక్షన్ మాకు ఇచ్చింది ఏంటంటే ఎక్కువ టైం ఉండద్దండి టెంపుల్లో. అంటే స్టార్ట్ అవ్వడమే 10 దాటిపోయింది, కానీ అది మన మిస్టేకా వాళ్ళ మిస్టేక్ అనేది పక్కన పెడితే మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేసే కొద్దీ మధ్యలో కొన్ని దేవాలయాలు అనేవి మధ్యాహ్నం మూసేస్తారు కదా, అప్పుడు దర్శనాలు ఉండవు, మీరు మిస్ అయిపోతారు. కాబట్టి తొందరగా వెళ్ళేసి స్వామిని దర్శనం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, రిటర్న్ వచ్చేయాలన్నమాట. అది వాళ్ళు చెప్పిన రూలు. అలా ఫాలో అయితే ఈ ట్రిప్లో ఎన్ని టెంపుల్స్ అయితే ఈ ప్యాకేజ్లో ఉన్నాయో అవన్నీ మీకు దర్శనం అవుతాయి. లేదు ఒకచోటే అందరం ఒక 10 మంది అటు వెళ్ళిపోయి ఒక 10 మంది ఇటు వెళ్ళిపోయి ఎక్కువ లేట్ చేస్తే మాత్రం దర్శనాలు లేకపోతే దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు అని చెప్పారు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇండివిజువల్గా మళ్ళీ ఒక్కో ఆలయం గురించి, స్థల పురాణం గురించి, ఆలయ విశేషాల గురించి సపరేట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులోనైతే నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను టెంపుల్ గురించి. ఈ టెంపుల్ అయితే కరియమాణిక్య స్వామి టెంపుల్, విష్ణువు టెంపులే. స్వామివారు మనకు గజేంద్ర మోక్షం జరిగింది కదా, ఆ గజేంద్ర మోక్షం జరిగినప్పుడు మొసలిని వధించి తన సుదర్శన చక్రంతో మొసలిని వధిస్తారు స్వామివారు. ఏనుగును తన భక్తుడైన ఏనుగు, కరిరాజు అన్నమాట ఏనుగు, ఆ భక్తుడిని కాపాడడానికి స్వామి వచ్చి ఇక్కడ వెలసారు, ఆ మొసలిని శిక్షించారు, తన భక్తుని కాపాడారు. ఆ గజేంద్ర మోక్షం కథతో మనకు భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం కూడా ఆ కథతో ముడిపడి ఉందన్నమాట. కరియమాణిక్య స్వామి, భూ నీలాదేవి సమేత కరియమాణిక్య స్వామి, భూదేవి
శ్రీదేవి అంటారు, భూదేవి నీలాదేవి సమేత కరియమాణిక్య స్వామి అని చూసినట్టు నాకు గుర్తు. అది ఈ ఆలయ స్థల పురాణం సంక్షిప్తంగా. వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. సపరేట్ లైన్లో పంపించారు, రష్ ఏం లేదు, కానీ సపరేట్ లైన్లో పంపించారు. దర్శనం బాగా అయింది. వెంటనే మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాం. అంటే ఒక 100 మీటర్స్ దూరంలో ఆపారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాము. నెక్స్ట్ దగ్గరలోనే ఈ టెంపుల్ నుంచి కొద్దిగా డిస్టెన్సే బుగ్గ అనే క్షేత్రంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అంటే ఈ క్షేత్రం కూడా కాశీ అంత ప్రశస్తి ఉన్న క్షేత్రం అట. పూర్వం కాశీ ఏ విధంగా గంగానది ఒడ్డున ఉందో, ఈ క్షేత్రంలో కుశస్థలి అనే నది ఒడ్డు మీద ఈ ఒడ్డు దగ్గర ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా పాత శిల్పాలు, పాత స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రెనోవేషన్ అవుతున్నాయి అన్నట్లు బయట పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను వీడియో ఎందుకు తీయలేకపోయాను ఇక్కడ అంటే, మెయిన్ కండిషన్ మాకు బస్సులో చెప్పింది ఫోటోలు వీడియోలు తీయకండి. ఎందుకంటే టీటీడీ మెయింటెనెన్స్లో ఉంది కదా టెంపుల్స్, వాళ్ళు కనుక కెమెరా లాక్కుంటే, ఫోన్ లాక్కుంటే నేనైతే వాటిని తిరిగి ఇప్పించలేను మీకు అని నాకు చెప్పేశారు ముందే. నాకంటే బస్సులో అందరికి చెప్పారు, నాకైతే నాకు చెప్పినట్టే అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఫోటో వీడియో తీయడానికి ట్రై చేస్తాను టెంపుల్స్కి. అందుకు కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వచ్చిందనమాట. అక్కడ పులిహోర పెట్టారు. ముందు టెంపుల్లో కూడా ప్రసాదం పులిహోర పెట్టారు. 2 టెంపుల్స్ ఫాస్ట్గా అయిపోయాయి. మళ్ళీ బస్సు ఎక్కేసాము. నెక్స్ట్ మేము సురుట్టుపల్లి వెళ్ళాము. ఇది 3rd టెంపుల్. సురుట్టుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం. ఇలాంటి ఆలయము ఎక్కడ మనం చూస్తుండము. అంటే శివాలయాల్లో ఇది ఒక డిఫరెంట్ ఆలయం అన్నమాట. ఇక్కడ స్వామివారు విష్ణువులాగా పవళించి ఉంటారు. అంటే విష్ణువులాగా ఎందుకు పవళించి ఉంటారంటే, అమ్మవారు ఒడిలో స్వామివారు నిద్రిస్తున్నట్టుంటుందన్నమాట. శివయ్య అమ్మవారి ఒడిలో, ఆ సర్వమంగళాదేవి ఒడిలో నిద్రిస్తున్నట్టు ఉంటాయి ఇక్కడ. అదే ఆలయం మూల విరాట్ అనమాట మెయిన్. ఫస్ట్ మనం ఒక అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత శివుని చూడ్డానికి వెళ్తాము. అమ్మవారి ఒడిలో ఉంటారు శివుడు. ఇది జరిగింది ఎందుకు స్వామి అలా ఉన్నారు ఈ క్షేత్రంలో అంటే, మనకు పురాణాల్లో చెప్తారు కదా, క్షీరసాగర మథనం అంటే దేవతలు దానవులు కలిసి అమృతం కోసం ఏ విధంగా పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట హాలాహలం వస్తుంది కదా, ఆ హాలాహలాన్ని ఎవరు స్వీకరిస్తారో అని అందరూ భయపడినప్పుడు ఈ లోకాలన్నిటినీ సంరక్షించడానికి శివుడు స్వీకరిస్తాడనమాట. శివయ్య ఆ హాలాహలాన్ని స్వీకరించినప్పుడు ఆ హాలాహలం యొక్క ఎఫెక్ట్ తోటి తూలిపోయాడట ఆయన కూడా. అప్పుడు తూలిపోయినప్పుడు ఆ అమ్మవారు ఆయన్ను పట్టుకొని సర్వమంగళ రూపంలో అమ్మవారు ఆయన్ను సేద తీర్చిందట. ఆయన అమ్మవారి ఒడిలో పడుకోబెట్టుకొని అయ్యవారిని సేద తీర్చిన స్థలంగా చెప్తారు. సశరీరంతో అంటే మనకి ఎలాగైతే పెద్ద శ్రీరంగం క్షేత్రంలో మహావిష్ణువు పాదాలు మొత్తం స్వామివారు పడుకున్నట్టు నిద్రిస్తున్నట్టు కనిపిస్తారు కదా, అలా కనిపిస్తారు ఈ క్షేత్రంలో. ఎక్కువసేపు చూడనివ్వరు, ఎక్కువసేపు అసలు ఉండలేదులే. మేము ఉన్నది కూడా కొద్దిసేపే, ఒక 10 నిమిషాలే. తొందరగా వెళ్ళండి, దర్శనం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, బయటకు వచ్చేసేయాలి. కానీ ఈ క్షేత్రంలో నేను మిస్ అయింది ఏంటంటే ప్రసాదం మిస్ అయ్యాను. ప్రసాదాలు అయితే బయట అమ్ముతున్నారు, చాలా టేస్టీగా ఉన్నాయంట. నేనైతే సర్లే కొండం ఎందుకు అన్నట్టు వచ్చేసాను, బస్సులో కూర్చున్నాను. తర్వాత ఆకలేసింది, అప్పుడు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది ఈ క్షేత్రంలో ప్రసాదాలు చాలా బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగుంది అని. ఇదిగో ఇలా ఉంటారనమాట లోపల స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసి అప్పుడు దేవతలందరూ వచ్చేసారట. స్వామివారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు హాలాహలం తీసుకున్న తర్వాత అని, స్వామివారికి సపర్యలు చేయడానికి. అప్పుడు స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారనమాట ఈ క్షేత్రంలో. ఇంకా వికీపీడియాలో చూస్తేనేమో సురుట్టుపల్లి అంటే సురులందరూ దిగి వచ్చారు, దేవతలందరూ దిగి వచ్చిన పేరు మీద సురులపల్లి, ఆ తర్వాత సురుట్టుపల్లి అయిందని. ఇది నేను ఒకసారి స్థల పురాణం అక్కడ తీసిన ఫోటోతో మళ్ళీ నేను ఒకసారి నిర్ధారించుకోవాలి ఆ పేరు ఎలా వచ్చింది అని. అది ఈ క్షేత్రము. ఇది కూడా లైఫ్ టైంలో ఒకసారి వెళ్ళాల్సిన టెంపుల్. అంటే మీరు శివలింగం చూసి ఉండొచ్చు, బ్రహ్మసూత్రమున లింగం చూసి ఉండొచ్చు, కేదార్నాథ్ అక్కడ అన్ని చోట్ల తిరిగి ఉండొచ్చు, కానీ ఇలాగ స్వామి పడుకున్నట్టున్న టెంపుల్ అయితే నాకు తెలిసి చాలా రేర్ ఇదే అనుకుంటున్నాను. ఈ టెంపుల్కి ఆ విశిష్టత ఉంది అని అనుకుంటున్నాను. అంటే మనం ఇంతవరకు శివలింగం రూపంలో వివిధ రాళ్ళు శివలింగ ఆకృతి రూపంలో చూసాం, కానీ సశరీరంగా అమ్మవారి ఒడిలో నిద్రిస్తున్న అయ్యవారు ఈ క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు 3 టెంపుల్స్ కంప్లీట్ అయ్యాయి కదా, తర్వాత లంచ్కి ఒక ప్లేస్లో ఆపారు, ఒక చిన్న హోటల్ రోడ్ మీదే. కానీ ఏమంత బాగా అనిపించలేదు లంచ్.
మీరు కనుక తిరుపతి లోకల్గా ఉండి ఇలా టెంపుల్స్కి వెళ్ళాలంటే నా అడ్వైజ్ అయితే మీరు ఏదైనా స్నాక్స్ తెచ్చుకోండి, సరిపోతుంది. బయట అయితే తిన్నాను కానీ వాళ్ళు అక్కడ ఉన్న కాస్ట్కి వాళ్ళు ఆపిన చోట మనకు ఫుడ్ అయితే ఏం పెద్ద అనిపించలేదు క్వాలిటీగా. చాలామంది సురుట్టుపల్లిలో కొన్న ప్రసాదాలు తినేసి అలా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వాటితో సరిపెట్టుకున్నారు. నా అలాగా మీల్స్ తీసుకున్న వాళ్ళైతే పెట్టిన డబ్బుకి న్యాయం చేయలేకపోయారు అనమాట. అది వేరే విషయం. నెక్స్ట్ మనము ఈ ట్రిప్లో భాగంగా వేదనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. వేదనారాయణ స్వామి అంటే స్వామివారు మత్స్యావతారం స్వీకరించారంట ఈ క్షేత్రంలో. అంటే సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరిస్తాడు. ఆ వేదాలను సముద్ర గర్భంలో దాచేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యరూపం దాల్చి ఆ వేదాలను సోమకుడిని సంహరించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పచెప్పాడట ఈ క్షేత్రంలో. మనకి ఈ కథకు సంబంధించి కూడా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి ఇండియాలో. యాక్చువల్గా బద్రీనాథ్ వెనుక స్టోరీ కూడా కార్తీక పురాణంలో ఇలానే మెన్షన్ చేస్తారనమాట. వేదాలను అక్కడ అప్పచెప్పి నేను బద్రీ క్షేత్రంలో ఉంటాను అంటారు స్వామివారు అక్కడ వెల్చడానికి ముందు, మూర్తిగా మారడానికి ముందు. అదొక స్టోరీ. ఇది ఈ క్షేత్రానికి కూడా అదే అనమాట. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే బాలాలయం మాత్రమే దర్శనం చేయగలిగాము. అంటే టెంపుల్ రెనోవేషన్లో ఉంది కాబట్టి మూల విరాట్ దర్శనం అయితే చేసుకోలేకపోయాము. ఎలా ఉంటారంటే స్వామివారు పైనుంచి కింది వరకు మనిషి రూపంలోనే ఉంటారు. లాస్ట్లో మనకి ఆ మెర్మైడ్ ఉంటుంది కదా, సముద్ర జీవులు అంటాము, అలా కింద ఒక చేప తోక అనేది స్వామివారికి ఒక తొడుగులాగా తొడిగినట్టు కనిపిస్తారు స్వామివారు అమ్మవార్లతో, శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో. అక్కడైతే వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయం అని ఉంది బోర్డు, స్థల పురాణం బోర్డులో. ఇది ఈ ఆలయం అయితే జస్ట్ అక్కడ ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేశాము. ఇక్కడ ఏంటంటే మనకు టీటీడీ టెంపుల్స్లో ఉన్న అడ్వాంటేజ్ చాలా వరకు వాటర్ అవైలబుల్ ఉన్నాయి. సురుట్టుపల్లి కూడా వాటర్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే కూల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయన్నమాట, డ్రింకింగ్ వాటర్. సో బయట కొనకుండా తాగాలనుకున్న వాళ్ళు టీటీడీ వాటర్ మాకు ఓకే, ఈ ఆర్ఓ వాటర్ ఓకే అనుకున్న వాళ్ళకి ఈ టెంపుల్స్లో ఇబ్బంది రాదు. మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం అయితే రాదు. ఎండలు అయితే బాగున్నాయి జూన్లో కూడా ఈ తిరుపతి ఏరియాలో. ఇంకాసేపు ఉందామనిపిస్తుంది కానీ ఉండే కొద్దీ మళ్ళీ నెక్స్ట్ టెంపుల్లో ఎక్కడ దర్శనం మిస్ అయిపోతుందో అనేసి మనకు బస్సులో వచ్చినటువంటి గైడ్ మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, తొందరగా వెళ్దాం అనేసి. సో మీరు ఎక్కువసేపు ఉండి ఫోటోలు వీడియోలు తీసుకుంటాము, యూట్యూబ్ కోసం ఏదైనా చేసుకుంటామంటే మాత్రం మీరు ఇండివిజువల్గా రావడం బెటర్. అంటే వాళ్ళు అలౌ చేసిన టైంలో మ్యాక్సిమం ఫొటోస్ వీడియోస్కి అలౌ చేయలేదు ఎక్కడ. అందుకే అన్ని బయట ఉన్నవే నేను కవర్ చేశాను. బయట ఉన్న గోపురాలు కానీ శిల్పాలు కానీ, లోపలైతే ఎక్కడ అలౌ చేయరు. ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయాం వెళ్ళడానికి. అది నారాయణవనం. నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. అది అంటే స్వామివారికి కళ్యాణం జరిగిన ప్రదేశంగా చెప్తారు. ఆకాశరాజు కూతురుగా పద్మావతి అమ్మవారు అవతరిస్తారు కదా భూమి మీద. స్వామివారు వెతుక్కుంటూ వచ్చి మరీ కళ్యాణం చేసుకుంటారు కదా అమ్మవారిని. వాడిద్దరికి కళ్యాణం జరిగిన ప్రదేశమే నారాయణవనం అన్నమాట. ఆ ఏరియాలో ఉన్న టెంపుల్కి అయితే మనం వెళ్ళాము నెక్స్ట్ ఈ జర్నీలో భాగంగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక తిరగల్ అనేది చూపిస్తారు, నేను వీడియోలో మార్క్ చేస్తాను. ఇది అమ్మవారి నలుగుపిండి. ఈ తిరగల్ని యూజ్ చేసి తయారు చేశారట అప్పట్లో. అంటే అదొక ఆ పురాణ కథకు సాక్ష్యంగా చెప్తారనమాట, అమ్మవారి చరిత్రకు. ఇక్కడ కూడా పూజలు అన్నీ టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అమ్మవారు అయితే చాలా కళగా ఉంటారు ఇక్కడ, అమ్మవారు అయ్యేవారు కూడా. దర్శనం అయితే బాగా జరిగింది, ఏం రష్ ఏం ఉండదు కాబట్టి టెంపుల్స్లో మేము వెళ్ళిన టైంలో దర్శనం ప్రశాంతంగా జరిగింది. ఈ జర్నీలో మనం వెళ్తున్న నెక్స్ట్ టెంపుల్ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇది ఆకాశరాజు వంశస్థులు, అంటే పద్మావతి అమ్మవారి తండ్రి గారు ఆకాశరాజు గారు, వారి వంశస్థులు తదనంతరం ఎప్పుడో నిర్మించారట ఈ ఆలయాన్ని. ఈ ఆలయంలో ఉన్న స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఇక్కడికి వచ్చి స్వామిని సేవించిన వారు, మొక్కుకున్న వారికి కంపల్సరీ ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. అది ఆకాశరాజు గారి వంశంలో కూడా జరిగిందట అలాంటి సంఘటన అని చెప్పారు అక్కడ. ఈ స్థల పురాణం గురించి ఇంకొంచెం చదవాల్సి ఉంది, ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది. ఈ విగ్రహాలు కూడా ఒక చోట నారాయణవనం నుంచి తెచ్చి ప్రతిష్ఠించారని, ఇంకో చోట తిరుమలలో స్వామివారితో ఉండే వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా 1-2 చోట్ల చదివాను. దాని గురించి ఇంకా కొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది.
ఇదంతా మొత్తం టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ టెంపుల్ కూడా. ఇప్పుడు మనం వచ్చిన అన్ని టెంపుల్స్ కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, ఒక సురుట్టుపల్లి పల్లికొండేశ్వర స్వామి టెంపుల్ తప్ప. మిగతావన్నీ కూడా టీటీడీనే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు రెనోవేట్ చేయడము, అక్కడున్న అర్చకుల జీతభత్యాలు కానీ అవి కానీ టీటీడీనే చూసుకుంటుంది అన్నట్టు మనకు కనిపిస్తోంది. ఈ ఆలయం దగ్గర మాకు రథసప్తమి బుక్ ఒకటి చిన్నది పాకెట్ బుక్, స్వామివారి సుప్రభాతం కూడా ఇచ్చారు. మీకు కనిపిస్తున్నాడా అక్కడ? మూల విరాట్టును బాగా గమనించమని చెప్తారు అక్కడున్న పూజారి. అక్కడున్న స్వామి మనకు ఫోటోల్లో వేణుగోపాల స్వామి నిలబడుకొని ఉంటారు కదా ఫ్లూట్ వాయిస్తూ, వెనకాల ఆవు ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఆవు తన్మయత్వంగా స్వామివారి కాలును నాకుతూ ఉన్నట్టు ఉంటుందన్నమాట. దాన్ని గమనించమని చెప్తారు అక్కడున్న పూజారి. గమనించండి, చాలా బాగా అనిపిస్తుంది, డిఫరెంట్గా చెక్కినట్టు. రుక్మిణి సత్యభామ అమ్మవారిని కూడా మనం గమనించవచ్చు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ టెంపుల్ అనమాట ఈ ట్రిప్లో, అది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాము. అప్పటికి సాయంత్రం దాదాపు 4:45-5 అవుతుంది. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట స్వామికి. ఆ టైంలో వెళ్ళాం కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. క్యూ ఇక్కడ ఒక్కచోట మాత్రమే క్యూ ఉంది, మిగతా వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్తున్నారు. మాకైతే టీటీడీ వాళ్ళ తరపున ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటారు కదా, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ తరపున. సో మమ్మల్ని అయితే అదే లైన్లోనే వితౌట్ టికెట్ మమ్మల్ని పంపించేశారు లోపలికి. కరెక్ట్గా వెళ్ళేటప్పటికే స్వామివారి ఇలా ఉత్సవ విగ్రహాలు అనేవి బయటకు వచ్చాయి. చాలా బాగా అనిపించింది. లోపల స్వామివారి దర్శనం బాగా జరిగింది, బయట ప్రసాదం ఇచ్చారు పులిహోర. మళ్ళీ ఇలా స్వామివారి దర్శనం కూడా బయట చేసుకున్నాం అన్నమాట. కానీ ఇక్కడ కూడా ఫోటోలు అనేవి అస్సలు తీనియట్లేదు లోపల కూడా. నారాయణవనం నుంచి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళే దారిలో సిద్ధేశ్వరుడు అనే మహర్షిని స్వామివారు అనుగ్రహించి ఆ మహర్షి కోరిక మీదట ఇక్కడ కొలువు ఉన్నారట. అది ఈ క్షేత్రస్థల పురాణము. సో 500 రూపీస్తో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర టికెట్ తీసుకొని మనం ఈ టెంపుల్స్ అయితే అన్నీ చూసాము. లాస్ట్ స్టాప్ అనేది తిరుపతి అనమాట. మళ్ళీ తిరుపతిలో తీసుకెళ్ళి వదిలేస్తారు భక్తుల్ని, ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే శ్రీనివాసం విష్ణునివాసం దగ్గర. సో తిరుచానూరు మీదుగా వెళ్తుంది. ఎవరైనా కావాలంటే ఇక్కడ దిగిపోవచ్చు అని అన్నారు పద్మావతి అమ్మవారి దర్శనానికి. నేనైతే దిగిపోయి వెళ్ళి అప్పుడే పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అదే రోజు జూన్లో. నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆ తెప్పోత్సవం చూడలేకపోయాను, కానీ బయట సుందరరాజస్వామి వారు ఊరేగింపుగా వచ్చారనమాట ఆ రోజు. శ్రీకృష్ణ స్వామి వారు, సుందరరాజస్వామి వారు, గుర్తులేదు ఇప్పుడు. ఆ వీడియో కూడా నేను చేశాను, ఈ ఛానల్లో అవైలబుల్లో ఉంది. కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి, తెప్పోత్సవాలకు సంబంధించిన వీడియో. ఇక వెళ్ళాలనుకునే భక్తులకు సూచనలు ఏంటంటే, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళకండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యే ట్రిప్కి అయినా లేట్ అయినా కూడా ఎండ అయితే ఉంటుంది. సో మీరు ఎండకి ఎక్కువ తట్టుకోలేము, నానేసి కదా, అలా ఉంటే కనుక కొంచెం చల్లగా ఉన్న రోజుల్లోనే వెళ్ళండి. సెకండ్ ఏంటంటే, ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు. లగేజ్ బస్సులోనే పెట్టేసుకోవచ్చు సేఫ్టీ, కానీ చెప్పులు కూడా బస్సులోనే పెట్టేసుకోవచ్చు, కానీ లగేజ్ అయితే ఎక్కువ క్యారీ చేయొద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫొటోస్ వీడియోస్ తీయడానికి వాళ్ళ ముందరే తీయడానికి ట్రై చేయొద్దండి. పోలీస్ వాళ్ళు కూడా బాగా విజిలెంట్గా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ట్రై చేస్తే వాళ్ళని తిట్టారు కూడా. మన గైడ్ కూడా ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంటారు, ఫొటోస్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని. ఆధ్యాత్మికంగా ఈ టెంపుల్స్ లైఫ్ టైంలో ఒకసారి దర్శించుకోవాల్సినవి. ఆ స్థల పురాణాలు చదివి మీరు వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కానీ మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి, ఎక్కువసేపు గుళ్ళో ఉండాలి, లేదా ఏదైనా పూజ సపరేట్గా చేయించుకోవాలంటే మాత్రం మీరు మీ ప్రైవేట్ వెహికల్లో వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్తే ఒక టెంపుల్కి మ్యాక్సిమం 15 మినిట్స్, మినిమం 5 మినిట్స్ లేదా 10 మినిట్స్లో బయటకు వచ్చేస్తున్నాము. 15 మినిట్స్ కంటే ఎక్కువ ఏ టెంపుల్లోనూ వాళ్ళు ఉండనివ్వరు. ఎందుకంటే ఆ టైం అనేది కూడా సెట్ కాదు. అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, మన ఒక్కరి కోసం కాదు కదా బస్సు వెళ్ళేది. సో ఫస్ట్ 15 మినిట్స్ నుంచి అందరినీ పిలుస్తూ ఉంటేనే అందరు వచ్చి కూర్చునేటప్పటికి 20 మినిట్స్ దాటిపోతుంది. ఎవరో ఒకరు మిస్ అయ్యారని మళ్ళీ వాళ్ళ కోసం 5 మినిట్స్ వెయిట్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడము, ఇలా అంతా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో జరిగినట్టు ఉంటుంది. ఒక్కోసారి మీకు ఆ టెంపుల్ దగ్గర ఆగాలనిపిస్తుంది, ఒక 5 మినిట్స్ అక్కడ ఉన్న శిల్పాలు అవి చూడాలి, దర్శనానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు అయితే దర్శనానికి మళ్ళీ రెండోసారి ట్రై చేద్దాం, రష్ లేదు కదా అని అనిపిస్తుంది. మీరు అలా ట్రై చేసుకుంటూ ఉంటే బస్సు వెళ్ళిపోతుంది అనమాట. అంటే బస్సు వాళ్ళు మీకోసం అయితే ఆగరు. సో అలా వెళ్ళాలి అనుకుంటే ప్రైవేట్ వెహికల్లో వెళ్ళండి. లేదు తప్పదు కదా, అందరితో వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఆ టైంకి తగ్గట్టే మీరు దర్శనం చేసుకోండి. అక్కడ ఇంకా వేరే షాపింగ్లు చేయాలి, అటు ఇటు తిరగాలి, ఆ ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు మీకు.
వాళ్ళు తీసుకెళ్ళిన టైంకి మనం వెళ్ళాలి, అక్కడ దర్శనం చేసుకోవాలి, మళ్ళీ వచ్చేసి మనం బస్సులో కూర్చోవాలన్నమాట. అంతే, ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. కానీ ఓకే, సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపించింది. బస్సు జర్నీ బాగానే ఉంది. ఇంకొంచెం మంచి బస్సులు ఏసీ సర్వీస్ కూడా వేసుంటే బాగుండేది అనిపించింది. అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు, చాలా ఇబ్బంది పడ్డారు వేడికి అయితే. దాదాపు అన్ని గుళ్ళ దగ్గర డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది, టీటీడీ వాళ్ళది. పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఫ్రీ వాటర్ అయితే, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది. లేదనుకున్నా మీకు గుడి దగ్గర షాప్స్ అవి బోల్డ్ ఉన్నాయి, స్నాక్స్, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ దొరుకుతాయి. ఇంకా లేదు మాకు బయట ఫుడ్ వద్దు, బయట వాటర్ వద్దు అంటే మీరు క్యారీ చేసుకోండి, అది మీ పర్సనల్ డెసిషన్. నేనైతే వాటర్ అనేది అక్కడ ఉన్నదే తీసుకున్నాను, టీటీడీ వాటర్. మన సేమ్ తిరుమల దొరికినట్టే దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల కూలింగ్ వాటర్ కూడా ఉంది టెంపుల్స్లో. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరు ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది, లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఒక ట్రిప్ లాగా వెళ్తే బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా కుదిరితే మీకు కావాల్సిన టెంపుల్కి ప్రైవేట్ వెహికల్లో వెళ్తే మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు స్పెండ్ చేయొచ్చు. మీకు రూట్ ఐడియా వస్తుంది, టైమింగ్స్ అన్నీ ఐడియా వస్తాయి ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్ళడం వల్ల. జనాలు కూడా ఉంటారు, కొంచెం మాట కలిపే వాళ్ళు కూడా ఉంటారు బస్సులో. కాకపోతే అంత మాట్లాడుకునేంత టైం కూడా ఉండదు నాకు తెలిసి. దర్శనం చేసుకున్నామా, మళ్ళీ వచ్చి బస్సులో కూర్చున్నామా, అంతే. మిగతా అంతా జర్నీ టైము. ఆ ఎండకు అలసిపోయి మ్యాక్సిమం నిద్రపోతారనమాట సీట్లో కూర్చోగానే. అది 500 రూపీస్ బడ్జెట్. ఇంకా మీరు ఏదైనా దారిలో తిన్నా ఒక 200 రూపీస్ డబ్బులు పెట్టుకోండి సపరేట్గా. ఒక 700-800 రూపీస్లో అయిపోతుంది. అర్చన అలాంటివి ఏదైనా చేయించుకుంటే ఒక టెంపుల్ 10 రూపీస్ 20 రూపీస్. అన్ని చోట్ల అది కూడా కుదరకపోవచ్చు, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక. ఇది నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం బాగా మెయింటైన్ చేయొచ్చు ఆ బుగ్గా టెంపుల్లో, నాకు అలా అనిపించింది. ఇంకా కొంచెం ఆ శిల్పాలని వాటిని ఇంకా కేర్ తీసుకోవాలి టీటీడీ అని అనిపించింది. మనం చెప్పేంతటి వాళ్ళం కాదు, మనకు ఆ భక్తిలో మనకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి అలా నాకు అనిపించింది. ఇంకా కూడా ఈ టెంపుల్స్ని బాగా డెవలప్ చేయాలని, ఇంకా భక్తులు ఎక్కువ వీటిని సందర్శించి ఈ ఆలయాల గురించి తెలుసుకోవాలని, స్వామివారి కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని ఆశిద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. కానీ మీరు వెళ్ళే ముందు ఒకసారి ఫోన్ చేసి వెళ్ళి కనుక్కోండి ఆ రోజు బస్సు ఉంటుందా లేదా. కంపల్సరీ సీట్స్ అన్ని బుక్ అయితేనే స్టార్ట్ అవుతుందన్నమాట. లేదంటే వీళ్ళు ఒక 10 మెంబర్స్ మాత్రమే వచ్చారంటే వీళ్ళని కూడా వాళ్ళు లోకల్ టెంపుల్కి వెళ్ళండి, దూరం టెంపుల్స్కి వెళ్ళడానికి బస్సు అవైలబుల్ ఉండకపోవచ్చు అని ఎంకరేజ్ చేసి వాళ్ళలో కలిపేస్తారు. లేదు మాకు ఈ టెంపుల్సే కంపల్సరీ కావాలంటే ఒకసారి ఫోన్లో కనుక్కోండి. బుకింగ్ ఫోన్లో లేకపోయినా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి టికెట్ అయితే తీసుకోండి. కొద్దిగా వెయిట్ చేసి వెళ్ళినా ఈ టెంపుల్స్ అని చూడాల్సిన టెంపుల్సే. ఎప్పుడైనా మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ దీన్ని కూడా ఒక ప్లాన్ లాగా పెట్టుకోండి. దర్శనం ముందో, స్వామివారి దర్శనం అయ్యే కొద్దిగా టైం ఉంటుంది కదా జర్నీకి, అప్పుడు ఇది ప్లాన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.